వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను మీ ప్రత్యూష. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తిప్పికొట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎండగట్టారు. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ ప్లాంట్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవాలని సభకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిబద్ధతతో పనిచేశారని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జరిగిన చర్చలో సీఎంతో సహా పలువురు కాంగ్రెస్ నేతలకు జగదీష్ రెడ్డి మూతోడు సమాధానమిచ్చారు. మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోశం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఆయన ఉక్రోషమేందో నా ఉక్రోషమేందో ప్రజలు చూసారు వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో, చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. పాపం మళ్ళీ ఎట్లా ఆడికే వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు వాకుంటాయి. నాకు కూడా చెంచల్గూడ జైలు గుర్తుంది అధ్యక్ష. నాకు కూడా మీరాగురిగా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్గూడ గుర్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష. ఎంత ఆక్రోషంగా మాట్లాడిండు. ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడ తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు అలా సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే. బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటారు అధ్యక్ష? ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పొడ పేపర్లు పెడుతున్నారు? ఈరోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు. వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి, అందులో ఫ్రాడ్ జరిగింది. యాదాద్రి భద్రాద్రిలో బిహెచ్ఎల్కి ఇష్టం మాట్లాడుతున్నారు. కొత్తగూడెం కూడా బిహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతులనే ఇచ్చినాం. దాన్ని మేము ఇచ్చింది 3800 కోట్లకు అధ్యక్ష బిహెచ్ఎల్కి. కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో బీటీజీని బీఓపీని వేరువేరు చేసి నామినేషన్ పైనే బిహెచ్ఎల్కు 2007 కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు. సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా 2700 కోట్లు, 2600 కోట్లు సబ్జెక్టు కండిషన్. మనకంటే 830 కోట్ల పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సేమ్ సైజు సేమ్ ప్లాంటు విజయవాడలో. ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచారు అదే సమయంలో, అక్కడ ఇంకా ఎక్కువ. ఇదే బిహెచ్ఎల్కు 2007 కోట్లకేమో బీటీజీ ఇచ్చిండ్రు, బీఓపీ అక్కడ 3000 కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్గా పిలిస్తే. మనకంటే 1150 కోట్లు ఎక్కువైంది. మరి మనం బిహెచ్ఎల్కి ఇచ్చి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే వీళ్ళేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు, సబ్ కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు. అధ్యక్ష,
ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతలబు ఉండి ఏందో పైసలు వస్తాయి అనుకుంటే మేము బిహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించాలి అధ్యక్ష. మేము డైరెక్ట్గానే ప్రైవేట్ పిలుచుకుంటాం కదా, అవతల చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు, ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గానే పిలుచుకోవచ్చు కదా. మేము మా చేతుల్లో తీసుకుపోయి వాళ్ళ చేత కప్ప చెప్పి వాళ్ళ మధ్య ఇంకొనికి ఇప్పించే అధ్యక్ష కర్మైంది మాకు. కానీ వీళ్ళకు రేపు కూడా మేము బిహెచ్ఎల్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే లేదని నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం, రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వండి నామినేషన్ మీద. మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం, మేము మిమ్మల్ని అభినందిస్తాం, బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇచ్చే పద్ధతిలోనే ఇవ్వండి, మేము కాదనడం లేదు. మీరు తర్వాత సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు, ఏం చేసుకుంటారు, అది మీకు తెలిసిన విద్య. అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు. కాంట్రాక్టర్ ఎవడో తెలియదు, సబ్ కాంట్రాక్టర్ ఎవడో తెలియదు. ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడో ఉండొచ్చు కాంట్రాక్టర్లు. నా చుట్టమోడు ఒక్కడి కాంట్రాక్టర్ ఇడు అధ్యక్ష. ఒక్కడిని నిరూపించిన నా చుట్టమోడు కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాంట్రాక్ట్లు చేసే అలవాటు మీది, బిహెచ్ఎల్కి వద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన. మొత్తం కరెంట్ విద్యుత్ రంగాన్ని తీసుకుపోయి అదానికి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. డిస్కమ్లను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. మీరు దొంగరాతలు రాయిస్తున్నారు. డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లలో చిట్ చాట్లో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు. ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష. ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో 18% లెస్లా సూపర్ క్రిటికల్ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు. అంటే 18% లెస్లో తెలంగాణలో వర్కులు చేయడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును 4000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పచెప్పి ఏం చెప్పిండ్రు అధ్యక్ష? ఆ రోజు 2.5 సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు. 9 ఏళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి. 9 ఏళ్ళు అయినా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష. అధ్యక్ష సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష సబ్జెక్ట్కి వచ్చిన సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి 800 మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేసిండ్రు 2013-14లో. దాని ప్రకారం 2017 మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పూర్తయ్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు, సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో. ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బిహెచ్ఎల్ను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. అడిగితే వాళ్ళు సూపర్ క్రిటికల్ది అయితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసుకుంటుంది, గతంలో అయితే ఎక్కువని తీసుకున్నాయి, మేము తక్కువ అంటే 4 సంవత్సరాలు చేయగలుగుతాం, అంతకు మించి తగ్గించలేం సార్ మేము అని చెప్పిండ్రు. కొత్తగూడెంది కేటీపీపీ 7th స్టేజ్ ఇచ్చినాం వాళ్ళకి. అదే సందర్భంలో మా దగ్గర 270x4 మెషినరీ 2270 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మిషనరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు. కొత్త మిషనరీ అది. మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు. మార్చి 2017 లోపలనే చేస్తాం మేము అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళ కాడ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు వాళ్ళకి అది అప్పచెప్పినాం అధ్యక్ష. ఆ తర్వాత ఎన్జిటి కేసు, కరోనా ఇతర కారణం వల్ల ఆలస్యమైంది. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పారు,
మేము 2006లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మేము 2007లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, ఆ తర్వాత 2009లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మీరు చేసిర్రు చెప్పుకుంటున్నారు. 2006లో ప్రారంభించింది మేము వచ్చినాక పూర్తి చేసినామంటే ఎన్ని ఏళ్ళు పట్టినట్టు అధ్యక్ష? అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన 800 మెగావాట్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది అత్యంత తక్కువ సమయంలో, రికార్డ్ సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. మరి అది పూర్తి చేసిన వల్ల మిగతా పూర్తి చేయకుండా మాకేం అవసరం అధ్యక్ష?